హాయ్ హలో గైస్, వెల్కమ్ టు టికెట్ బ్రేకప్. చాలా బ్రేక్ తర్వాతే వచ్చాం, ఒప్పుకుంటాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాం. బట్ ఇంక మీదట డైలీ వస్తామని మేము మాటిస్తున్నాం. మీరు ఇచ్చిన రెస్పాన్స్ వల్లే నిజంగా మళ్ళీ రీస్టార్ట్ చేసాం. ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ ముందుకు వస్తున్నాం. ఏముంది వీళ్ళు అనుకుంటారు ఎవరు వీళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చారని. అసలే కామెంట్లు వస్తున్నాయి, ఎవర్రా మీరు, అసలు ఇద్దరు మీరు ఎవర్రా జడ్జ్ చేయడానికి అని కూడా కామెంట్లు వస్తున్నాయి. కానీ బట్ మళ్ళీ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన మిరాయి గురించి మాట్లాడడానికి వచ్చాం ఈ రోజు. అంటే అసలు ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, సో దాని ఒక 5 ప్రోస్ ఒక 5 కాన్స్ మాట్లాడుకుందాం. ఏది ప్లస్, ఏది అడ్వాంటేజ్ అయింది, ఏది నిజంగా డిసడ్వాంటేజ్ అయింది, కొన్ని నెగటివ్ పాయింట్స్ ఎందుకు వచ్చాయి బయటికి అని మాట్లాడదామని వచ్చాము. ఏం వంశీ, నీకు ఇది ది బెస్ట్ అని మూవీలో అనిపించిన? మనం చెప్పేదానికంటే ముందు డిస్క్లైమర్, మీరు సినిమా చూడకపోతే ఆపేసేయండి, బికాస్ ఇందులో స్పాయిలర్స్ ఉంటాయి. అంటే సినిమా వచ్చి 2 వీక్స్ అవుతుంది, కానీ బట్ సినిమా బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి సో స్పాయిలర్ అలర్ట్. నీకేమనిపించింది? ఓవరాల్ గా మిరాయ్ అనేది ఒక మంచి ట్రై అనే చెప్తాను, ఒక అబవ్ యావరేజ్. బట్ దేర్ ఆర్ కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు. నచ్చిన వాటిల్లో ఏంటంటే ఒకటి మన మనోజ్ అన్న పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. లైక్ ఇట్స్ లైక్ కమ్ బ్యాక్ అనుకోవచ్చు మంచి మనోజ్ కి. నిజంగా చెప్పాలంటే గెటప్ కూడా చాలా బాగా నచ్చింది నాకు మనోజ్ దే. అంటే మనోజ్ లైక్ సినిమాకి ప్లస్ అని చెప్పచ్చు మనం. అవును, అంటే క్రౌడ్ పుల్లరే కొంచెం మామూలుగా ముందు నుంచి. సో ఖచ్చితంగా ఒక 40-30% సినిమాకి జనాలు లాగడానికి చాలా ఉపయోగపడ్డాడని చెప్పొచ్చు. అండ్ ఇంకొక పాజిటివ్ వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మన హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ హరి గారు అని, దానికి రావాల్సిన రికగ్నిషన్ రావట్లేదని నా ఫీలింగ్ మన TFI లో. సో ఇవి నా పాజిటివ్స్. వాట్ అబౌట్ యూ? నాకు ఇచ్చిన బడ్జెట్ కి ది బెస్ట్ విఎఫ్ఎక్స్ అనిపించింది. అంటే చాలా మంది విఎఫ్ఎక్స్ ని పుల్ ఆఫ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో. బట్ ఇచ్చిన బడ్జెట్ లో, ఇచ్చిన డబ్బుల్లో ఇంత మాత్రం విఎఫ్ఎక్స్ ని నిజంగా, అంటే విఎఫ్ఎక్స్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ఎంత ఉండాలో అది ఇంపార్టెంట్. రియల్ లొకేషన్స్ లో తీసుకొని దాన్ని ఎన్హాన్స్ చేసుకొని అండ్ వర్క్ చూసిన తర్వాత నాకు డైరెక్టర్ దగ్గర నుంచి విఎఫ్ఎక్స్ నిజంగా అంటే మంచిగా ఇతను ఇంకా డబ్బులు పెడితే ఇంకా బాగా తీస్తారనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ విఎఫ్ఎక్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీలో ఉన్న రివ్యూవర్స్ ప్రైజ్ చేశారు. ఎస్పెషలీ ఈగల్ విఎఫ్ఎక్స్, లైక్ జటాయు, అది ఇక్కడ ఈ మూవీలో సంపత్తి, ఆ విఎఫ్ఎక్స్ సో టాప్ నాచ్ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే తేజ సజ్జా పర్ఫార్మెన్స్ మాట్లాడచ్చు. అంటే ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హనుమాన్ అదే బ్యాగేజ్ ని, వెయిటేజ్ ని మోసుకుంటూ నేను సూపర్ హీరో ఫిల్మ్స్ తీస్తున్నాను ఒక బ్యాగేజ్ ని కూడా వెనక వేసుకుంటూ సినిమా చేయడం చాలా గట్స్ తో కూడిన పని. ఎందుకంటే సేమ్ రొటీన్ పందాలు తీస్తున్నాడు అనే ఒక కామెంట్స్ ని అని పాజిటివ్ గా తీసుకొని దాన్ని ఎలా మలిచాడో కూడా నాకు సీరియస్ గా, అంటే ఒక మూవీకి ఇలా కమిట్ అవడం కూడా చాలా ఇంపార్టెంట్. మన ఇంటర్వ్యూలో కూడా చెప్తూ ఉన్నాడు, నేను తీస్తే 10 సినిమాలు తీస్తానేమో, అవి కూడా క్వాలిటీ సినిమాలు తీస్తాను అని చెప్పిన విధానం, ఆ కమిట్మెంట్ నాకు బాగా నచ్చింది. బేసిక్ గా సినిమా కూడా చాలా ఉపయోగపడిందని ఫీల్ అవుతున్నా. పర్ఫార్మెన్స్ ప్రైజ్ అందరూ బాగా చేశారు. మనోజ్, హీరో తేజ సజ్జా, ఇంకా మిగిలిన యాక్టర్స్ శ్రేయ, జగపతి బాబు, లైక్ వాళ్ళ క్యారెక్టర్స్ బాగా చేశారు. సీను కామెడీ నాకు నిజంగా పండింది అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ లో తీసేసి ఫస్ట్ హాఫ్ లో అమరేంద్ర బాహుబలి అని మలయాళంలో ఒక కానీ చిప్పు దుబ్బుడు బిట్స్ వరకు, అంటే ఎవరో ర్యాండమ్ గా ఒక అమ్మాయి వచ్చి నువ్వే మమ్మల్ని కాపాడాలంటే ఎవరైనా అలాగే ఒక ఫ్రెండ్ అలాగే రియాక్ట్ అవుతుంది. ఏంట్రై నిన్ను పట్టుకొని ఏంటి, అదే ఒక శతద్రువంశ యోధుడు అనగానే, అంటే బేసిక్ ఏంటంటే ఒక ఆడియన్ ని రిప్రజెంట్ చేస్తుంటే అనిపించింది సీను. సడన్ గా వచ్చి 9 పుస్తకాలు అశోకుడు అనగానే శతద్రువంశ యోధుడు అనగానే, అంటే మన ఫీలింగ్ సీను చెప్పినట్టు అనిపించింది. ఓకే, సో మనం ఇంకా పాజిటివ్స్ చాలే, మనం నెగిటివ్స్ ఆర్ బేసిక్లీ ఏమి నచ్చలేదు. డబ్బింగ్ అసలు సినిమాకి ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, అవునవును, మన శ్రేయ వెనక గాని, అండ్ దాని తర్వాత హీరోయిన్ రితికా నాయక్ డబ్బింగ్ గాని ఏంటంటే ఏదో ఆయన అయితే మరీ దారుణంగా, అండ్ మామూలుగా ఆయన జపనీసో లేకపోతే చైనానో ఏదో మాట్లాడిచ్చేసి ఉండొచ్చి వెనక నుంచి డబ్బింగ్ ఇచ్చిందో బాగుండేది. ఆయన లిప్ సింగ్ సెట్ అవ్వట్లేదు, ఆ హీరోయిన్ లిప్ సింగ్ సెట్ అవ్వట్లేదు. ఎందుకంత కష్టపడ్డారో నాకైతే అర్థం కాలేదు. చిన్న డైలాగ్ లేవు, ఓ అని చెప్పి ఒక మోనోలాగులు అయితే ఏమి లేవు. బట్ డబ్బింగ్ అయితే హీరోయిన్ ఫేస్ చాలా బ్లాంక్ గా ఉంది. ఆ క్యారెక్టర్ అలానో లేకపోతే మనకు తెలియదు, బట్ ఏమో ఒక గ్లామర్ గా పెట్టుకున్నారు. బట్
అంత పెద్ద రోల్ ఆ అమ్మాయికి అంత పుల్ ఆఫ్ చేయడం అనేది నాకు అసలు అంటే కాస్టింగ్లో ఏదైనా ప్రాబ్లం ఎక్కడైనా ఒక మంచి ఆగింది అంటే అమ్మాయి నాకు ఈ సినిమాకి కాదేమో నా ఫీలింగ్ అయితే ఉంది. ఎందుకంటే అమ్మాయి మంచి పర్ఫార్మర్. మన పాత సింగ్ విశ్వక్సేన్ సినిమా ఉంది కదా, అశోక్ వనంలో అర్జున్, దాంట్లో బాగా చేసింది, చాలా బాగా చేస్తుంది. అంటే అదే ఈ సినిమాకి షీఈ్ నాట్ ద రైట్ అనిపించింది టు బి హానెస్ట్. అండ్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 9 పుస్తకాలు, 9 గ్రంథాలు, పవర్స్, అది ఇది గందరగోళంగా చెప్పారు. లాస్ట్ కి ఆ పవర్స్ మనోజ్ క్యారెక్టర్ లామాకి రాగానే వెంటనే చనిపోతారు. ఇప్పుడు ఆ పవర్స్ లేకపోయినా అంత ఫరక్ ఏం లేదు కదా. ఇప్పుడు దాని వల్ల ఈ బుక్స్ వల్ల అతనికి ఏం పవర్ వచ్చిందో కూడా చూపించలేదు మనం. అదొకటి. 9వ బుక్ రాగానే చచ్చిపోతాడు. 9వ బుక్ అలా పవర్ చేతికొస్తుంది, చనిపోతారు. అసలు ఆ 9వ బుక్ అక్కడ కూడా ఇప్పుడు ఆ హీరో ఇలా బుక్ దిగిపోతే వీడికి దొరకదు. అసలు అవసరం లేదు కదా, ఎందుకు ఉండేయచ్చు కదా అక్కడే. అలా ఇలాంటి కొన్ని అంటే రైటింగ్ మిస్టేక్స్ లేకపోతే ఎందుకో సినిమాలు ఎంత అప్పటికే ఎక్కువ అయిపోయింది. ఇంకా అలా మరి నెట్ పిక్కింగ్ అనిపిస్తుంది కానీ బట్ సినిమానే ఆ 9 బుక్స్ చుట్టూ రివాల్వ్ అయింది. సో ఆ పవర్స్ ఏమో మిగతా బుక్స్ పవర్స్ మనకు అసలు చూపించలేదు, చూపించిన బుక్స్ పవర్స్ 2. సో నాకు అసలు అంత ఎక్కలేదు, డిస్కనెక్ట్ అయింది అక్కడ. అవును, పవర్స్ సరే, ఆ బుక్ కి పవర్ ఉంది, దానికి ఒక గార్డియన్స్ ఆర్మీ ఉంది మాకు అని స్టార్టింగ్ లో చెప్తారు. ఆర్మీ అంటే మనం బాహుబలి ఆర్మీ అనుకుంటాం. తిప్పి కొడితే 5-6 ఉంటారు. అట్లీస్ట్ బుక్ తీసుకెళ్లి వాడు ఎదురుగానే పోతారు, మళ్ళీ ఎదురుగా తీసుకుని నేను పోతున్నాను. అట్లీస్ట్ మనకి సన్నా సత్యమూర్తిలో ఒక ప్రైవేట్ ఆర్మీ కూడా లేదు. ఏముండదు, అదొకటి కొంచెం చాలా వేగ్ అనిపించింది. అది ఏంటిది మరి ఇలా దొరికిపోయి అది ఏదో పియానో దాంట్లో కూర్చొని గమ్ముగా లోపల బుక్ ఏదో ఎంజాయ్ చేస్తుంది, పియానో కొట్టి మళ్ళీ అది కూడా అలా తీసుకొని మళ్ళీ వాడి ముందే మనోజ్ ముందుకే వస్తారు. అదే ఇప్పుడు తీసుకున్నావు వెనక నుంచి లేదు, నేను ముందుకు వెళ్తా, నేను డాన్స్ చేస్తా, అవే డిస్కనెక్ట్ అయింది కొంచెం ఆడియన్స్ కి. ఆ బుక్ అక్కడే ఉంటే ఏమైంది అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి వచ్చింది. మీమ్స్ కూడా చాలా చూసాను నేను అవి. అంటే అదే ఇంకోటి ఏంటంటే ఆ బుక్స్ లేకపోతే ఆల్రెడీ ఆ లామా క్యారెక్టర్ చాలా పవరే ఉంది, దీని వల్ల ఎక్స్ట్రా ఏమొచ్చింది అసలు. సో అదొకటి నాకు అసలు నచ్చలేదు. లామా బ్యాక్ స్టోరీ ఉంది కదా, అది లైక్ బేసిక్ సేఫ్ బ్యాక్ స్టోరీ అన్నట్టు అనిపించింది. లైక్ అప్రెషన్, వాళ్ళని అప్రెస్ చేశారు కాబట్టి ఎదురు తిరిగాడు. సో అంటే దాంట్లో ఏం కొత్తదనంగా లేదు, జనరిక్ స్టోరీ అనే అనిపించింది. మనం దానికి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే అవసరం లేదంటే ఇట్స్ లైక్ 2 విధాలుగా చూడొచ్చు దాన్ని. సో అక్కడ కొంచెం డిస్కనెక్ట్ అనిపించింది. సినిమా బిల్డ్ చేస్తున్నాం, సినిమా అంతా క్లైమాక్స్ కోసమే. సినిమా మొత్తంలో ఇంకెక్కడ హై సీన్లు లేవు. అంటే ఒక ఇంటర్వెల్, ఒక క్లైమాక్స్, ఒక ప్రీ క్లైమాక్స్, అంతే ఇలా పెట్టుకుని సినిమా మధ్యలో ఇప్పుడు హనుమాన్లో కంపారిటివ్లీ ఇప్పుడు మనం తేజస్ అతను ముందు మాట్లాడుకుంటే హనుమాన్లో కొన్ని ఆ రాయి ఎత్తే సీన్ గానీ, అతను నీళ్ళలో పడిపోయిన తర్వాత అతను దొరికిన మణి గానీ, దాని తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ లో ఆ ఫైట్ ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళ విలేజ్ లో ఉంటారు వాళ్ళ దుండగుల్ని, వాళ్ళని డెకాయిట్స్ ని పట్టుకొని కొట్టడం గానీ, కొన్ని హై సీన్స్ ఉంటాయి. ఆ హై సీన్స్ ఇవ్వడంలో ఎక్కడో మిస్ అయిందన్న ఫీలింగ్ ఉంది. బట్ సినిమా గురించి నేను ఓవరాల్ గా నేను మాట్లాడట్లేదు. బట్ సినిమా బిల్డప్ అంతా క్లైమాక్స్ కి తీసుకెళ్లారు, ఇంటర్వెల్ కి తీసుకెళ్లారు ఫస్ట్ హాఫ్ లో. అదొక్కటి కొంచెం రన్ టైం, ఇంకా అదే రన్ టైం కూడా కొద్దిగా ఎక్కువే ఉంది. అండ్ ఇంకొకటి హీరో ఉన్నాడు, హీరో క్యారెక్టర్ ఉంది, హీరో క్యారెక్టర్ రావాలి, మిరాయిన్ సాధించాలి అంటారు. ఆ మిరాయిని 10 నిమిషాల్లో హిమాలయాలకి వెళ్తాడు. ఆ మిరాయి ప్లేస్ ఏదో లొకేషన్ చూసా, ఏదో సింపుల్ గా కన్వీనియంట్ గా హోల్ పడిద్ది, ఆ గుహలోకి వెళ్ళిపోతాడు, సంపత్ మీద చేయి పెట్టేస్తాడు, తీసేసుకుంటాడు. సో అది అక్కడ ఏమి నీకు ఇప్పుడు హీరోనే ఆ మిరాయి సాధించాడు అని నీకు ఆ ఎఫర్ట్ నీకేం కనిపిది, కనెక్ట్ అవ్వవు నువ్వు. ఇదేముందిలే అన్నట్టు ఏదో డైలాగ్ వదిలేస్తారు. 300 ఏళ్ళగా ఎవరు తిరిగి రాలేదు అనే డైలాగ్ అదో పాస్ చేసేసి ఏమన్నా అంటే మిరాయి సాధించాడు రాగానే కాలేజెస్ రిపీట్ వస్తుంది అంతే. అంత ఊరోళ్ళందరూ మన ఈ అగత్య ముని క్యారెక్టర్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అంటే చేస్తే మునిని చేసి, అంటే కంప్లీట్ గా ఒక సాధువుని చేసి, లేదు అంటే కొంచెం నిజంగా ఫిలాసఫరు ఇతను ఈ జనరేషన్ కి రూపాంతరం చెంది ఇతనికి ఎలా కనిపించాలో అలా కనిపించారన్న చేయించుంటారు. ఇలా కాకుండా తల వరకు అలా డ్రెస్ వరకు సాధువు, మాటల వరకు మాత్రం ఈ జనరేషన్. ఓకే, ఇంకా అవన్నీ మనం పాయింట్ చేయలేము, చాలా ఉన్నాయి.
సో ఓవరాల్ గా ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్ అనుకొని చెప్పొచ్చు. ఇది కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మన ఛానల్ పేరే టికెట్ బ్రేకప్ కాబట్టి బ్రేకప్ చేయడం మనం ఇంపార్టెంట్ కాబట్టి బ్రేక్ డౌన్ చేసుకుంటూ వచ్చాం. మా పాయింట్స్ కనెక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు, కనెక్ట్ కాని వాళ్ళు ఉంటారు. కనెక్ట్ అయిన వాళ్ళు కామెంట్ చేయండి, కనెక్ట్ కాని వాళ్ళు కామెంట్ చేయండి, ఇబ్బంది లేదు. బేసిక్ గా ఏంటంటే బ్రేక్ చేయడం మా పని లేదు కాబట్టి. అండ్ ఇంకోటి నాకు అనిపించేది ఏంటంటే ఈ మధ్య ఒక సినిమా ఫార్ములా హిట్ అయితే అదే ఫార్ములాని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు హనుమాన్ హిట్ అయిందని మళ్ళీ అదే దేవుడు బ్యాక్ డ్రాప్ తో సినిమాలు తీసి అది స్టోరీలో నీకు రావాలి. కానీ ఓకే ఇది మన దేవుడిని క్వశ్చన్ చేస్తావా, డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ డివోషన్, అది అలా కాకుండా అంతే కాకుండా బట్ సో అది అంటే అథెంటికేటెడ్ గా నిజంగా స్టోరీకి ఇది వాల్యూ ఇస్తుంది అన్నప్పుడు డెఫినెట్ గా వాడుకోవచ్చు. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ అటెంప్ట్. బట్ ఎందుకు లాస్ట్ లో నాకు నెక్స్ట్ పార్ట్ కి రాణాని ఎందుకు పెట్టారు, ఆ సీన్ అస్సలు కనెక్టే కాలేదు. అది వద్దులే, మనం అదేదో టైం పాస్ కి పెట్టారు, అది వాళ్ళకి తెలుసు, అది మనకి తెలుసు. అది షిఫ్ట్ డిలీట్ కొట్టేయాలి. అసలు అది ఎందుకు పెట్టారు, అసలు అది లాజిక్ కూడా లేదు. ఆ సీన్ తీసేసి వైబ్ ఉంది బేబీ పాట లాస్ట్ లో పెట్టినా కూడా బాగుండేది. బేసిక్ పాట పెట్టున్నా కాసేపు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ సీన్ ఎందుకు వచ్చిందో అసలు. ఇవి కొద్దిగా నెగిటివ్స్. బట్ మిగతా ఓవరాల్ గా సినిమా చాలా బానే ఉంది. రీసెంట్ గా వచ్చిన మూవీస్ తో కంపేర్ చేస్తే డీసెంట్. 2 సార్లు అయ్యాయి కాబట్టి సినిమా డీసెంట్, అంటే పెట్టిన పైసలకి వర్త్. ఓంబయ్య 500 కోట్లతో అసలు ఏం చేస్తాడో మనకు అర్థం కావట్లేదు. ఆది పురుష్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మిరాయ్. చాలా త్వరగా వస్తాం వీడియోస్ తో, మీరు చూడడానికి రెడీ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లు చేయండి. ఎందుకంటే మా ఎఫర్ట్స్ మీకు కనిపించి సడన్ గా మీరు కొంచెం రెస్పాండ్ అవ్వడం మాకు చాలా హెల్ప్ అయింది. సో ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి, మేము స్టాప్ చేయం. సో ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో నెక్స్ట్ మన వచ్చేసి గంభీరా కూడా వస్తుంది ఓజీ. సో అది దాని ట్రైలర్ కూడా బ్రేక్ లైక్ రియాక్షన్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో లెట్స్ సీ. ఇంకా ఆగదండి, మా నుంచి మాట, మా ఆన టికెట్ బ్రేకప్ ఆన ఇది. సో ఇంకా ఫ్రీక్వెంట్ గా వస్తాం, అది మాత్రం 100% షూర్. సో మేబీ ఇద్దరు రాకపోయినా we will try to post the videos. This is it, and thank you for watching this video, and bye. Vamsi, the office. Office. Cinema.